ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అక్కడ ఉంది. డిస్కస్ టాపిక్ డ్రగ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్సెనిక్ ఆల్బ్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై మాస్టర్ ఈకే. డ్రగ్ రిలేషన్షిప్ అనేది మనం ముందు అసలు డ్రగ్ రిలేషన్షిప్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ముందుగా మన ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్డ్గా కేస్ షీట్ రాసేసి ఆ కేస్ షీట్ నుంచి మనం మనకు తోచిన ఒక మందుని ఇస్తాం. దాన్ని ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంటారు. అక్కడ వరకేం భయం లేదు, ఎందుకంటే ఏదైనా వేస్తాం. అది వేసిన తర్వాత వాడు ఏ మొహం పెట్టుకుని మన దగ్గరకు వస్తాడు అనేది అసలు కథ అక్కడ మొదలవుతుంది. చాలా రకాలుగా జరగవచ్చు కదా. వేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది అనొచ్చు, లేకపోతే పెరిగింది అనొచ్చు, ఏమి తేడా లేదనొచ్చు, ఏమైనా అనొచ్చు. కాబట్టి సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మనకి చాలా వివరం కావాలి. ఈ ఫిలాసఫీ అంతా కూడా మనకు అక్కడి నుంచి అప్లై అవుతుంది. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్లో మనకి తోచింది, చేతనైంది, విన్నది, అది ఇది ఏదో వేస్తాం. కానీ సెకండ్ ప్రిస్క్రిప్షన్ మనం ఇచ్చినప్పుడు ఈ ఫిలాసఫీ, హోమియోపతిక్ ఫిలాసఫీ అంతా కూడా మనకు మొదలవుతుంది. అందులో ముఖ్యంగా మనకి అప్లై అయ్యేది డ్రగ్ రిలేషన్షిప్. ఏదన్నా ఒక డ్రగ్ని వేసిన తర్వాత ఇంకో డ్రగ్ ఎలా వేయాలి, ఏది వేయాలి, ఇది వేయొచ్చా లేదా, ఇది వేస్తే ఏమవుతుంది అనే ఒక అండర్స్టాండింగ్ మనకి చాలా ముఖ్యం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి అది చేస్తున్నాం. దానికి ముందు అసలు డ్రగ్ రిలేషన్షిప్ అంటే ఏమిటి అని మనం చూద్దాం. అసలు హోమియోపతి గురించి మనకు అందుకనే పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే, నేర్చుకునేటప్పుడు అది శాస్త్రం కానీ అది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఆర్ట్, ఒక కళ అన్నారు. ఎందుకంటే ఆ ఫిలాసఫీ అలా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ హోమియోపతిలో మెడిసిన్స్ తర్వాత మనం ఇచ్చేటప్పుడు రిలేషన్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మామూలుగా మనం చూసేటువంటి అలోపతిక్ వైద్య విధానంలో కూడా అలాంటివి ఉంటుంది, డ్రగ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇది వేస్తే అది వేయకూడదు ఉంటుంది. కానీ హోమియోపతిలో వచ్చే వరకు ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ హోమియోపతి వైద్యం పొద్దున మనకి శ్రీగీత గారు చెప్పినట్టుగా ఇది డైనమిక్ మెటీరియల్. ఇది ఫిజికల్ మ్యాటర్ కాదు. డైనమిక్ మెటీరియల్ అవడంతో ఏమవుతుందంటే, దీంట్లో డ్రగ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే మన మనుషుల్లో ఉన్నట్టుగానే ఉంటాయి దాదాపు. మనం చదివితే చూడండి, ఏ డ్రగ్ చదివినా, మనకి ఆర్సెనిక్ ఆల్బమ్ చదివినా, ఏది చదివినా మనకి ఒక మనిషి గురించి చదువుతున్నట్టుగా ఉంటుంది, ఒక క్యారెక్టర్ గురించి చదివినట్టుగా ఉంటుంది, ఒక జంజాల సినిమా చూసినట్టుగా ఉంటుంది తప్ప అందులో వేరుగా మనకి ఏదో ఒక రోగాన్ని గురించి చదువుతున్నట్టుగా ఉండవు కదా హోమియోపతి మందులు. సో కాబట్టి ఎట్లాగైతే మనం ఉదాహరణకి ఎవరన్నా ఒకరిని పెళ్ళికి పిలిచామనుకోండి, కొంతమందిని వేరే వాడిని కూడా పిలుస్తాం. వాడు రాడు, వాడు ముందే అడుగుతాడు, వాడు వస్తాడా అని అడుగుతాడు, వాడు రాడంటాడు. చూసారా, అలానే రిలేషన్షిప్స్ మందులకు కూడా ఉంటాయి. ఈ రిలేషన్షిప్స్లో రకాలు ఎలా ఉన్నాయంటే, డ్రగ్ రిలేషన్షిప్ మనం చూస్తే కాంప్లిమెంటరీ, ఫాలోస్ వెల్, ఫాలోడ్ బై, యాంటీడోట్స్, ఇనిమికల్ అని ఈ రకమైనటువంటి 5 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంప్లిమెంటరీ ఫస్ట్ ఇంకొక చిన్న స్లైడ్ ఉంది. ఇదొక పుస్తకం మనం దగ్గర రెడీ రెఫరెన్స్గా ఉంచుకుంటే పనికొస్తుంటుంది. ఇది జిప్సన్ మిల్లర్ అనే ఆయన అంతా కూడా కూర్చారు. దీంట్లో మీకు కనపడుతుందండి ఇది క్లియర్గా. దీంట్లో మనం చూస్తే చూడండి, ఇక్కడ రెమెడీ పేరు రాసింది, పక్కన కాంప్లిమెంటరీ రెమెడీస్ ఏంటో రాశారు. రెమెడీస్ దట్ ఫాలోస్ వెల్, ఇనిమికల్స్, యాంటీడోట్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ రాశారు. ఇది మనకి చేతిలో ఉంటే ఈ పుస్తకం కనుక మనం ఎప్పుడన్నా మందు వేసేటప్పుడు తర్వాత ఈ మందు వేయచ్చా లేదా అని మనం చూసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఈ పుస్తకాన్ని దగ్గర ఉంచుకోవడం అవసరం. సాఫ్ట్ కాపీ కావాలంటే ఎవరన్నా నన్ను అడిగితే నా దగ్గర కూడా ఉంది, మీకు బయట కూడా దొరకవచ్చు. అయితే ఇందులో కూడా కొన్ని తప్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ మనం మెటీరియల్గా చూసుకొని దాన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డ్రగ్ రిలేషన్షిప్ ఇదనమాట. దీన్ని మనం మాస్టర్ గారు మనకి దీనికంటే కొన్ని ఎడిషనల్గా ఇచ్చారు, కొన్ని దీంట్లో నుంచి ఇవ్వకుండా కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు తర్వాత మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాన్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం ఫాలోస్ వెల్ అనే రిలేషన్ చూస్తే, ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పారంటే, రెమెడీ ఏ క్యాన్ బి గివెన్ ఆఫ్టర్ రెమెడీ బి బికాస్ ఇట్ కంటిన్యూస్ ద యాక్షన్ హార్మోనియస్లీ వితౌట్ డిస్టర్బింగ్ ద క్యూర్.
ఉదాహరణకు మనం ఒక మందు వేసిన తర్వాత ద ఫాలోస్ వెల్ అనే లిస్ట్లో ఉంది, ఇందాక చూసిన లిస్ట్లో. అందులో ఉన్నట్టు ఏ మందు వేసినా కూడా మనం వేసినటువంటి క్యూర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. అటువంటి మందులు చూసుకొని మనం వేయవచ్చు. అయితే అక్కడ ఆ మందులే వేయాలి అని ఇక్కడే చాలా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనకి, అయితే ఆ లిస్ట్లో ఉన్న మందులు వేయాలండి, ఆ లిస్ట్లో ఉన్న మందుల్లోనే వేయాలా అని కాదు. ఎప్పుడు కూడా మళ్ళీ ప్రతిసారి పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మళ్ళీ వాళ్ళ కేస్ స్టిక్ చేయాలి, మళ్ళీ వాళ్ళ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ టోటాలిటీని బట్టి వేయాలి. ఇక్కడ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క లిస్ట్లో ఇచ్చిన మందులు కనుక జనరల్గా ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఆ లిస్ట్ తయారు చేయడం జరిగింది. అందుకని దట్ మీన్స్ వెన్ వీ గివ్ ఎ మెడిసిన్ విచ్ ఫాలోస్ వెల్, దట్ క్యూర్స్ ద కంప్లీట్స్ ద యాక్షన్. కంప్లీట్స్ ఐ కాంట్ సే, బట్ అది ఏం చేస్తుందంటే ఇంకా కొంచెం డీపెన్ చేస్తుంది ఆ క్యూరేటివ్ ప్రాసెస్ని. అలాగే ఈజ్ ఫాలోడ్ వెల్ బై అని ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ మనం వేస్తే దాని తర్వాత కొన్ని మందులు మంచిగా పనిచేస్తాయి అని చెప్పేవి కొన్ని ఉంటాయి. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ కొన్ని మందుల తర్వాత వేస్తే బాగా పనిచేసే రిలేషన్షిప్ ఉంటుంది. ఇది దీని తర్వాత అయితే ఇంకొకటి జాగ్రత్తగా ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదన్నా ఒక డ్రగ్ని ఇది ఫాలోస్ వెల్ అని మనం చదువుకుంటే కనుక దాన్ని రివర్స్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పలేము ఎప్పుడు. ఉదాహరణకి ఏ అనే డ్రగ్ తర్వాత బి అనే డ్రగ్ ఫాలోస్ వెల్ అని చదువుకుంటే అయితే బి వేసిన ఏ వేయచ్చా అనేది లేదు. ఇది యూనిడైరెక్షనల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు రిఫర్ దట్ అంటిల్ అన్లెస్ వీ రిమెంబర్ దీస్ థింగ్స్ అనమాట. కాంప్లిమెంటరీ రెమెడీ, ఇక్కడ కాంప్లిమెంటరీ రెమెడీ అని ఉంటుంది. కాంప్లిమెంటరీ రెమెడీ అంటే ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి మనం ఇప్పుడు ఇక్కడ పిల్లలకి పనులు చెప్పాం, వాళ్ళకి మంచినీళ్ళు పోయమని ఏదో చెప్పాం, ఏదో మంచి పని చేయమని చెప్పాం. వాడికి అసలు మంచినీళ్ళు అది పోస్తాడు, పని చెప్పాడు. ఎవరైతే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆ పని చెప్పారట. ఆ పని మంచినీళ్ళు పోసిన తర్వాత కాసేపు వచ్చి తిరిగి వచ్చి మన దగ్గరకు వస్తుంటాడు ఊరికే. వాడు ఏమంటే మంచినీళ్ళు పోసేసాను సార్, మంచినీళ్ళు పోసాను సార్. పోసా కదా బాగుంది అంటాడు వీడు. ఎన్నిసార్లు అన్నా వాడు వస్తూ పోతుంటాడట. ఎప్పటిదాకా వచ్చి పోతుంటా అంటే వాడికి ఒక కాంప్లిమెంట్ కావాలి. ఏం కావాలి? భలే పోసావురా నువ్వు, ఇగో ఈ పెన్ తీసుకోను, లేకపోతే కదా భుజం తట్టో, చాలా బాగా చేసావురా అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చేదాకా వాళ్ళు వచ్చిపోతుంటాడే. అలాగే మందుల్లో సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి కొన్ని మందులు మనకి సామాన్యంగా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎకోనైట్ సల్ఫర్ చెప్తుంటారు. ఈ ఎకోనైట్ వాడికి వచ్చినటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాడికి ఎప్పుడైతే సల్ఫర్ ఒక డోస్ పడుతుందో ఆ జ్వరాల కంటిన్యూటీ తగ్గిపోతుంది. అంటే అది కాంప్లిమెంటరీ అన్నమాట. అంటే వాడికి కాంప్లిమెంట్ దొరికింది, ఇక్కడ అలా చెప్తారు. అలాగే ఇక్కడ కాంప్లిమెంటరీలో మనకి బాగా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రయో ఒకటి సల్ఫర్ కాల్కేరియాకార్బ్ లైకోపోడియం. ఈ మూడు SCl, ఈ మూడు ఈ సీక్వెన్స్లో వేసినప్పుడు చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. ఇది కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇదే కేసుని ఇక్కడ కాల్కేరియాకార్బ్, అదే సోరిక్ ట్రయో, సోరిక్ ట్రయో, ఇది చాలా కేసెస్ని కవర్ చేసేటువంటి ట్రయో అది. దీంట్లో ఇందాక మాస్టర్ అదే చెప్తోంది, దీన్ని రివర్స్ మనంగా వాడకూడదు. ఇందాక మనం చెప్పుకున్న రెమెడీస్ దట్ ఫాలోస్ వెల్ అన్నామంటే అర్థం ఏంటంటే ఇది ఇటు నుంచి ఈ డైరెక్షన్లో ఓకే కాబట్టి మళ్ళీ తిరిగి ఈ డైరెక్షన్ కూడా వాడతాము అనేది లేదు. ఇది జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకని ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఒక ట్రయాంగిల్ వేసి ట్రయాంగిల్ పైన సల్ఫర్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ కిందకి ఏరో పెట్టేసి కాల్కేరియాకార్బ్, ఆ కిందకి పెట్టేసి లైకోపోడియం, మళ్ళీ లైకోపోడియం తర్వాత మళ్ళీ పైకి ఏరో సల్ఫర్. డైరెక్షన్ అది యూనిడైరెక్షనల్. యాంటీడోట్ అంటే ఏంటంటే, యాంటీడోట్ ఇన్ హోమియోపతి ఆర్ దోస్ రెమెడీస్ దట్ న్యూట్రలైజ్ ఆర్ రిమూవ్ the excessive, undesirable or toxic effects of another remedy and restores balance. ఒక్కోసారి మనం వేసిన మందు వలన, ఒక్కోసారి వేసిన పొటెన్సీస్ వల్ల కావచ్చు, మందు రిపిటేషన్ వల్ల కావచ్చు, మందు రాంగ్ సెలక్షన్ వల్ల కావచ్చు, మందు వేయాల్సినప్పుడు కాకుండా కొంచెం ముందుగానో తర్వాతగానో వేసిన వల్ల కొన్ని వాళ్ళ అగ్రవేషన్స్ కానీ కొన్ని సిమ్టమ్స్, అన్డిజైరబుల్ సిమ్టమ్స్ కొన్ని వచ్చి పేషెంట్ ఇబ్బంది పడుతున్న కండిషన్ వస్తుంది. అలాంటి కండిషన్స్లో దాన్ని యాంటీడోట్ చేయాలి. యాంటీడోట్ చేయడానికి మనకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ప్రతి మందుకు కూడా కొన్ని యాంటీడోట్స్ ఉంటాయి. కాకపోతే అన్నిటికంటే
మనకి అది ముందు వస్తుంది. సో కాబట్టి ఇది ఎలా అంటే యాంటీడోట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్పారు, లైక్ ఏ కేరింగ్ ఫ్రెండ్ హూ కామ్స్ యూ డౌన్ వెన్ యు ఆర్ యాంగ్రీ ఆర్ సమ్వన్ హూ డీటాక్సిఫైస్ యూ ఫ్రమ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అంటే ఉదాహరణకి ఏదన్నా మనం ఎప్పుడన్నా ఒకసారి మన నిజమైన లైఫ్, మన నిజ జీవితంలో మనం హర్రీ బర్రీగా ఏదో గొడవ చేస్తూ యాంగ్రీగా ఉంటే పక్కన ఉన్న ఫ్రెండ్ ఇలా కాదని మనని సరి చేస్తాడు. ఆ రకంగా యాంటీడోట్ అనేది దాన్ని ఎక్సెసివ్ యాక్షన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట యాంటీడోట్ అంటే. సమ్టైమ్స్ ఇట్ న్యూట్రలైజెస్ ఆల్సో, డిపెండ్స్ అపాన్ ద అక్కడ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది అది. అంతేగాని ఈ మందు వేస్తే టక్ మన మొత్తం జీరో అయిపోతుంది అని లేదు. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్లో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా తర్వాత స్లైడ్లో మనం చెప్తాను. ఇనిమికల్స్ అంటే ఏమిటంటే ఎప్పుడన్నా ఏదైనా మందు వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మందు వేసేటప్పుడు దానికి శత్రువు ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ మందు వేసిన తర్వాత నెక్స్ట్ వేసే మందు మనం వేసేది ఇనిమికలేమో చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇనిమికలు వేయకూడదు. మాస్టర్ గారు చాలాసార్లు దాని గురించి ఏం చెప్పారంటే ఇనిమికలు వేస్తే ఏమవుతుంది అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించడమే సోరా కదా. ఫస్ట్ వచ్చినటువంటి వ్యాధి మనిషికి అతిక్రమణ అనేటువంటి వ్యాధి వచ్చింది, దాని పేరే సోరా. మన బుర్రకు అనిపిస్తుండొచ్చు అలా ఏమవుతుంది అని చెప్పారంటే మాస్టర్ గారు, దాన్ని కరెంటు పోతున్న దాంట్లో వేలు పెడితే ఏమవుతుంది చూస్తాను అంటే వాడు పెట్టి చూసుకోవచ్చు తప్ప మనందరం ఆ పని చేయకూడదని చెప్పారు. సో కాబట్టి ఇనిమికల్స్ అని చెప్పిన దాన్ని అప్లై చేయకూడదు మనం. ఉదాహరణకి ఇక్కడ రూట్ స్టాక్స్ అండ్ ఎపిస్ అని చెప్పారు. చాలాసార్లు మనకి రూట్ స్టాక్స్ వేస్తారు, అక్కడ వేసిన అక్కడ అది కూడా దాన్ని మళ్ళీ పెట్టండి. దే షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ సక్సెషన్ బికాజ్ అది ఇంపార్టెంట్, బికాజ్ ఆన్ బ్లాక్స్ డిస్టర్బ్స్ ఆర్ నలిఫైస్. ఈ మూడు రకాలుగా ఏ రకమైనా సరే చేస్తుందని అది మైండ్లో ఉండాలి. ఎస్. సో అక్కడ ఏముంది, మన హోల్ అండ్ సోల్ ఏమేంటి, పేషెంట్కి క్యూర్ ఇవ్వటం. ఆ క్యూర్ ఇచ్చేటువంటి హడావుడిలో ఇనిమికలు వేస్తే ఏం జరుగుతుందంటే ఇంకా లైఫ్లో వాడికి క్యూర్ దొరకపోవచ్చు. ఇట్ మే బ్లాక్ అండ్ డిస్టర్బ్స్ ఆర్ నలిఫైస్ ద యాక్షన్ ఆఫ్ ద అదర్. అంటే అంతకుముందు చేసిన మొత్తం కేసు డిస్టర్బ్ అయిపోతుంది. అంటే తర్వాత మనం కేస్ షీట్ తీసుకొని ప్రాపర్ మందిద్దామన్నా సరే కూడా ఆ వైటల్ ఫోర్స్ అనేది రియాక్ట్ కాకపోవచ్చు. సో కాబట్టి దట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందుకని ఇలాగే ఉదాహరణకి 2 డ్రగ్స్ ఇక్కడ రాసాం, రూస్టాక్స్ ఎపిస్, కాస్టికము, ఫాస్ఫరస్, రెండు కూడా ఇనిమికల్స్ టు ఈచ్ అదర్. అలాగే కెంట్ ఇనిమికల్ రిలేషన్ గురించి ఏం రాస్తారంటే యాంటీడోట్స్ inimical remedies are those that do not follow each other well and when given in succession they disturb the case అని కెంట్ చెప్పారు. బోరిక్ ఏం చెప్పారంటే certain remedies are inimical, that is they cannot be used after each other without disadvantage. అంటే డిసడ్వాంటేజ్ అవుతుంది, ఎప్పుడు కూడా వాడకూడదు అని చెప్పారు. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక why a remedy can be both follows well and antidote. ఇక్కడ ఒక కండిషన్, ఒక డౌట్ వస్తుంది మనకు చాలాసార్లు. ఫాలోస్ వెల్ అని రాసిన లిస్ట్లో ఉంటుంది, అది యాంటీడోట్ అనే లిస్ట్లో కూడా ఉంటుంది. అదేంటి మరి ఈ మందు వేస్తే యాంటీడోట్ అయిపోతుంది కదా, మరి ఫాలోస్ వెల్ అని రాశారు కదా, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ కింద రాసిన చూడండి, సేమ్ రెమెడీ హ్యాస్ 2 roles డిపెండింగ్ ఆన్ వెదర్ ద ఫస్ట్ రెమెడీస్ యాక్షన్ వాజ్ హెల్ప్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్. మనం వేసిన మందు తర్వాత కనుక ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం వేసిన మందు తర్వాత యాక్షన్ కనుక నార్మల్గా ఉందనుకోండి, ఆ మందు అది యాంటీడోట్ అయిన మందు అయినా సరే, ఫాలోస్ వెల్ మందు అయినా కామన్గా ఉండొచ్చు కాక, అది వేస్తే ఆ కండిషన్ని కంటిన్యూ చేసేస్తుంది. కానీ అదే మందు ఆ కాన్స్టిట్యూషన్ కనుక ఇచ్చిన మందు వల్ల ఏదైనా అగ్రెషన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ మందు కామ్ డౌన్ చేస్తుంది. అలాంటప్పుడు దాన్ని యాంటీడోట్ రిలేషన్షిప్ అంటారు. అలా కాకుండా అదే మందు ఆ కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ ముందుకు తీసుకెళ్ళి డీపెన్ చేసి, దాని యొక్క యాక్షన్ డీపెన్ చేసి ముందుకు కేసు తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఫాలోస్ వెల్ అంటారు. సో కాబట్టి ద సేమ్ రెమెడీ క్యాన్ ఫాలోస్ వెల్, ఆల్సో క్యాన్ యాంటీడోట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఇది ముఖ్యం. అంటే మనం ఇది వేయకూడదు కదా యాంటీడోట్ అనేది లేదు. ఆ లిస్ట్లో మీరు పాత లిస్ట్లో చూస్తే ఫాలోస్ వెల్లో కూడా అదే మందు ఉంటుంది, యాంటీడోట్లో కూడా అదే మందు ఉంటుంది. అది చాలాసార్లు మనకి డౌట్ వస్తూ ఉంటుంది కొత్తగా మనం నేర్చుకున్నప్పుడు, కొంచెం అనుభవం వచ్చేదాకా. ఇదనమాట ఐ థింక్ ఇది అర్థమైంది అనుకుంటాను. మెయిన్ ఇంపార్టెంట్ ఆ లాస్ట్ సెంటెన్స్ బాగా అర్థమైతే తెలుస్తుంది. లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ గివెన్ బై మాస్టర్ ఈకే దట్ ఆర్ టు బి కాషియస్లీ యూజ్డ్. అసలు ఇవే కాదు, మాస్టర్ గారు కాషియస్లీ యూజ్ అని చెప్పారు, కానీ ఏ మందు వేసేటప్పుడైనా సరే కూడా ఒడి దగ్గర పెట్టుకుని వేయాలి ముందైతే.
ఎందుకంటే మనం డీల్ చేసేది ఇట్స్ నాట్ సింపుల్ ఫిజికల్ మ్యాటర్ కాదు, ఏదో ఒక గారె ఎక్కువ తిన్నాం ఒక బజ్జీ ఎక్కువ తిన్నాలా కాదు. ఇది హోమియోపతి మెడిసిన్ అనేది ఇట్ ఈజ్ ఏ డైనమిక్ మెడిసిన్ కాబట్టి అది మన కాన్స్టిట్యూషన్ ఎనర్జీ మ్యాటర్ని డీల్ చేస్తుంది కాబట్టి ఏ మందు వేసినా జాగ్రత్తగానే వేయాలి. కానీ మాస్టర్ గారు చెప్పినటువంటి ఆర్సెనిక్ ఆల్బమ్, ఫాస్ఫరస్, సైలీషియా, డిజిటాలిస్, క్యాక్టస్ ఈ 5 మందుల్ని మాస్టర్ గారు క్లియర్గా రాసి చెప్పారు. అంటే వేసినప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని వేయమని చెప్పిన మందుల్లో ఈ 5 ఉన్నాయి. అందులో ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి. కానీ చాలామంది అసలు ఫస్ట్ స్ట్రోక్లోనే ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తూ ఉంటారు. ఈవెన్ అది అందరూ వేస్తారు. ఎవరు వేస్తారంటే కొత్తగా హోమియోపతిలో ఎంటర్ అయిన వాడు వేయటం చూస్తాం, బాగా అనుభవంలో ఉన్నవాడు కూడా వేయటం చూస్తాం. కానీ అక్కడ బాగా అనుభవంలో ఉన్నవాడు వేసినప్పుడు ఏంటంటే వెనక ముందు ఆలోచించి వేశాడు, కొత్తగా వచ్చిన వాడికి జలుబు చేయగానే కూడా వెంటనే ఆర్సెనిక్ ఆల్బమ్ వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క ఆర్సెనిక్ ఆల్బమ్ మనం ఇందాక మీరు ఆ లిస్ట్లో చూసే డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఆర్సెనిక్ ఆల్బమ్కి 60 to 90 days ఇచ్చారు. ఇట్ ఈస్ సో డీప్ యాక్టింగ్ అది. సో కాబట్టి అది వేసే ముందు అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మనం హోమియోపతి మందులు వేసేటప్పుడు అది ప్రూవింగ్స్ చేసినప్పుడు కొన్ని ఇన్క్యూరబుల్ వాటిని డీల్ చేస్తుంది, అంటే అది క్యూర్ చేస్తుంది అని చెప్పారంటే అర్థం ఏమిటి? అంత ఇన్క్యూరబుల్ వ్యాధిని కూడా అది ప్రొడ్యూస్ చేయగలదనే అర్థం. అప్పుడే కదా అది ఇన్క్యూరబుల్ని స్టేట్ని క్లియర్ చేసేది. కాబట్టి అంత డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందులో ముఖ్యంగా ఈ 5, అందులో మనం మాట్లాడుకునేటువంటి హీరో ఆఫ్ ది డే ఈజ్ ఆర్సెనిక్ ఆల్బమ్. సో ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ని చాలా జాగ్రత్తగా చూసి వేయాలి. ఎందుకంటే దానికి ఉన్న మెటీరియల్ మెడికా పొద్దున మనం చెప్పారు, ప్రతి సెల్ మీద పనిచేస్తుంది అది. ఇందుగలడందు లేడు సందేహము వలదు చక్రి అని చెప్పినట్టుగా ఆ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ మన ప్రతి కణంలో పనిచేసేటువంటి మందు, సల్ఫర్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అప్లై చేయాల్సి మందులు. అయితే ఒకవేళ ఆర్సెనిక్ ఆల్బమ్ మనం వేసాం, కొన్ని ఏదన్నా తేడా చేసింది వాడికి అన్నప్పుడు వాడికి యాంటీడోట్ చేసేవి ఇచ్చారు మాస్టర్ గారు. ఓపియం 30 or 200. జనరల్గా మీకు ఎవరు రాసినా ఓపియం అని రాస్తారు, కానీ పొటెన్సీ కూడా మాస్టర్ గారు రాశారు అక్కడ చూడండి జాగ్రత్తగా. అంటే ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది మాస్టర్ గారు ఇచ్చిన నోట్స్ అంతా కూడా. సో అక్కడ ఓపియం 30 కానీ 200 కానీ వేరా అని చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ టు బి యాంటీడోటెడ్ ఇమ్మీడియట్లీ, వెంటనే కనుక యాంటీడోట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి అంత అగ్రెషన్స్ బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు కాఫీ డికాషన్ తాగించమన్నారు. అది కూడా 2 గంటల వరకే పనిచేస్తుందట. అది కూడా స్ట్రాంగ్ కాఫీ, బ్లాక్ కాఫీ అని రాశారు మాస్టర్ గారు. అది బ్లాక్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ, బాగా స్ట్రాంగ్గా చేసి అర్థమించాల్సింది. స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్ క్యాన్ బి గివెన్. అది 2 hours వరకే చేయగలదన్నమాట. అంటే చూడండి ఎంత ఆర్సెనిక్ ఆల్బమ్ ఎంత డీప్ యాక్టింగ్ మెడిసిన్, దాన్ని కాఫీ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న ఇది ఉంది. కొంతమంది వెంటనే అడుగుతారు, ఆర్సెనిక్ ఆల్బమ్ సపోజ్ 200 పొటెన్షియల్ వేసామనుకోండి, అప్పుడు ఓపియం అంతకంటే తక్కువ పొటెన్షియల్ వేస్తారా అనుకోకలే. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసినా ఓపియం 30 వేయచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్ గారు మనకి చెప్పింది ఏంటంటే, కొంతమంది మనం అందరం అనుకునేది, ఇవన్నీ కూడా కొత్తగా నేర్చుకున్నాం మనం అనుకునేది, పెద్దలు మాస్టర్ గారు చెప్పినప్పుడు అర్థమవుతాయి. ఇక్కడ 200 వేసాం, ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసాం కాబట్టి దానికి సమవుజ్జి ఓపియం 200 వేయాలన్నమాట అనుకోకూడదు. లేదా ఆర్సెనిక్ ఆల్బమ్ 1M వేసాను కాబట్టి నేను ఓపియం 1M వేయాలి అని ఏం చెప్పలేదు. ఓపియం 30 అయినా, అంటే దాని అగ్రెషన్స్ కనుక ఫిజికల్ లెవెల్లో ఎక్కువగా ఉన్నప్పుడు 30, కొంచెం వైటల్ లెవెల్లో కూడా కనపడుతుంటే 200, అంతే తప్ప అంతకంటే వేరే ప్రత్యేకంగా ఏం చెప్పింది లేదు. ఆ 1M చెప్తే 1M వేయాలని, 1M వేసాం కాబట్టి 1M వేయాలి యాంటీడోట్ అనేది లేదు అసలు. ఏ పొటెన్షియల్లో వేసినా కూడా అది యాంటీడోట్ అయిపోతుంది. ఇంకొకటి, బ్రాందీ తాగిస్తే కూడా యాంటీడోట్ అయిపోతుంది మాస్టర్ గారు చెప్పారు. బ్రాందీ ప్రియులకి ఇది కాఫీయే బెటర్ మాస్టర్ గారు, కాఫీయే మంచిది. యాంటీడోట్ చేయడానికి కాఫీ బెస్ట్. అయితే ఏమన్నా అంటే వాడు తాగేవాడైతే అని రాశాడు, అది కూడా రాశాడు మాస్టర్ గారు చెప్పాడు. వాడికి ఇష్టమైతే, అంటే అన్ని చోట్ల చెప్తుంటారు మాస్టర్ గారు, పాశ్చాత్య దేశాలు కూడా లెక్చర్ చెప్తుంటారు కాబట్టి బ్రాందీ అని కూడా రాశారు. మనం ఇంట్లో డిస్పెన్సరీలో బ్రాందీ బాటిల్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో తర్వాత అలాగే హెపారసల్ఫ్ కూడా. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇదేంటండి మరి హెపారసల్ఫ్ రాశారు, ఓపియం రాశారు, ఏదేమంటారు, ఏంటి కథ అని అనిపిస్తుంది కదా. అందుకని మాస్టర్ గారు వెంటనే ఏం రాసి చెప్పారంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ వాట్ ద పేషెంట్స్ డెవలప్ ఆఫ్టర్ ఆర్సెనిక్ ఆల్బమ్. ఇఫ్ ద పేషెంట్ డెవలప్స్ హెపారసల్ఫ్ సిమ్టమ్స్, హెపారసల్ఫ్ నీడ్స్ టు బి గివెన్. ఇఫ్ ద పేషెంట్ డెవలప్స్ ఓపియం సిమ్టమ్స్, ఓపియం క్యాన్ బి గివెన్ యాజ్ యాంటీడోట్ అని చెప్పారు. అది
సో కాబట్టి అక్కడ ఆ ఆర్సెనిక్ ఆల్బమ్ తర్వాత అడ్వర్స్ సిమ్టమ్స్ దీనికి దగ్గరలో ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఆ మందు వేయటం అవసరం. అందుకని మనకు ఓపియం మెటీరియల్ మెడికా తెలియాలి, హెపాసల్ మెటీరియల్ మెడికా తెలియాలి. తెలిసిన దాన్ని బట్టి ఆ అవసరాన్ని బట్టి ఆ మందు వేయాలి. మనం కనుక ఆర్జెంటనేట్గా ఉన్నాం అనుకోండి, ఏ మందు వేసినా వెంటనే వాడికి ఇంకో యాంటీడోట్ వేసి కూర్చుంటాం. అలా అక్కర్లేదు. దీంట్లో మనకు కనిపిస్తుంది ఇంకొక హిడెన్ ట్రూత్ ఏంటంటే, అసలు ఏ మందు యాంటీడోట్గా ఉపయోగించాలనేటువంటిది అదే ఇండికేట్ చేస్తుంది. అది ఇండికేట్ అవుతుంది. చూడండి, అంటే సంస్థలు ఉపయోగించక అసలు మామూలుగా అంత మన కాన్స్టిట్యూషన్ అంత ప్రేమ స్వరూపం. అంటే అది దానికి ఒక సిస్టమ్ ఉంది. మనం అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తుంటాం, అంటే మనం మనసుతో బిహేవ్ చేస్తుంటాం, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం, అందుకని ఆ అబ్జర్వేషన్ ప్రకారమే ఈ 2 డ్రగ్స్ అలా ఇవ్వడం జరిగింది. అట్లాగే మాస్టర్ గారు ఇచ్చిన వాటిలో క్యాంఫర్, దానికి పెద్ద ముత్తైదు అని చెప్పారు మాస్టర్ గారు. పెద్ద ముత్తైదు అంటారు, అంటే ఏ పేరెంటానికైనా వస్తుండు, కంపల్సరీ పిలవాలన్నమాట. పెద్ద ముత్తైదు అని చెప్పారు మాస్టర్ గారు. సో ఆ పెద్ద ముత్తైదు ఎవరినైనా అది యాంటీడోట్ చేసేస్తుంది. అందుకనే సామాన్య వైష్ణవాలయానికి వెళ్ళామంటే తీర్థం తీసుకున్నామంటే ఇంకా ఆ రోజు మనం వేసుకున్న మందులన్నీ ఇదైపోతాయి. సామాన్య వైష్ణవాలయాల్లో తప్పకుండా కర్పూరం వేస్తారు. అయితే అది ఈ క్యాంఫర్ కానీ పచ్చకర్పూరం కానీ ఏదైనా క్యాంఫర్ అది. సో అన్నిటికీ క్యాంఫర్, చాలా వాటికి ఉంటుంది క్యాంఫర్ అది. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ కేసులో చూస్తే అలాంగ్ విత్ కాంఫర్, కార్బోవేస్, చినినం సల్ఫ్, చైనా, డిజిటాలిస్, ఫెర్రమెట్, గ్రాఫైటిస్, అయోడినం, ఇపికాక్, నక్స్వామికా, ఫాస్ఫరస్, ప్లమ్మమెట్, శాంబుకస్ అండ్ టొబాకమ్ ఇవన్నీ కూడా యాంటీడోట్గా పనిచేస్తాయి. యాంటీడోట్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, యాంటీడోట్ ఈజ్ నాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు న్యూట్రలైజ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ బ్యాలెన్స్ దట్ రెమెడీస్ యాక్షన్ అనమాట. అది ఏం జరుగుతుందో దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సిన పరిస్థితి న్యూట్రలైజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేయాల్సి వస్తే బ్యాలెన్స్ చేస్తుంది, అదనమాట. అలాగే ద డ్రగ్స్ లైక్ ఎలియం సిపా, ఎలియం సతీవా, కార్బోవేస్, ఫాస్ఫరస్, దిస్ గ్రూప్ కాంప్లిమెంట్స్ ఆర్సెనిక్ ఆల్బమ్ అండ్ వైస్ వర్సా. జనరల్గా కాంప్లిమెంట్స్ అనేవి దానికి బై డైరెక్షన్గా ఉంటాయి. కాంప్లిమెంట్స్ జనరల్గా ఉదాహరణకి ఎకోనైట్ అండ్ సల్ఫర్ చెప్పారనుకోండి, సల్ఫర్ వాడికి గనక సల్ఫర్ మనం వేసాము, వాళ్ళ అక్యూట్ సిమ్టమ్స్ జనరల్గా ఎకోనైట్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి అవసరం అవుతుంది. అలాగే బెలడోనా, కాల్కేర కార్బులు, ఇలా మనకి ఈ 2 జనరల్గా బై డైరెక్షన్ ఉంటాయి. జనరల్గా మేబీ 1 or 2 కేసెస్ ఉండకపోవచ్చు, కానీ జనరల్గా బై డైరెక్షన్ ఉంటాయి కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఏది కూడా. సో కాబట్టి ఈ ఎలియం సీపా, ఎలియం సతీవా, కార్బోవేస్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఆర్సెనిక్ ఆల్బమ్కి కాంప్లిమెంట్ చేస్తాయి. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ వీటికి కాంప్లిమెంట్ చేస్తుంది. దానికి ఉదాహరణకి కొంతమంది ఉల్లిపాయలు తరిగితే కనుక ఎలాగైతే కళ్ళు మంటలు పుడుతూ, ముక్కులు కారుతూ, వాళ్ళకి జలుబులాగా కళ్ళు మంటలు పుడుతూ ఇవన్నీ వస్తాయి కదా, అలాంటి కండిషన్లో ఉల్లిపాయ తరిగితే వచ్చేటువంటి కండిషన్ ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎలియం సీపా అనే మందు మనం వేస్తుంటాం. ఎందుకు ఎలియం సీపా అంటే ఉల్లిపాయ. సో కాబట్టి ఉల్లిపాయ మనం వేస్తాం. ఒక్కోసారి ఆ ఉల్లిపాయ మందు వేసిన తర్వాత కొంచెం తగ్గి మళ్ళీ రికవర్ అవుతూ ఉన్న కండిషన్స్లో ఆర్సెనిక్ ఆల్బమ్ వాళ్ళకి తగిన పొటెన్షియల్లో మనం వేసినప్పుడు దాన్ని కాంప్లిమెంట్ చేసి ఆ యాక్షన్ని కంప్లీట్ చేస్తుంది. సో ఇది కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్సెనిక్ ఆల్బమ్ అనమాట. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ మనం వేసాము, అది నడుస్తూ ఉంది, ఈలోగా వాడికి కొంచెం జలుబు చేసింది, మనం ఏదో కాన్స్టిట్యూషనల్గా ఆర్సెనిక్ ఆల్బమ్ వేసాం, జలుబు చేసి ముక్కులు కారుతున్నాయి. సామాన్యంగా వాడికి వచ్చే జలుబు ఇలాగే ఉంటాయి, ముక్కులు కారుతూ, మంట పుడుతూ, కళ్ళు మంటలు, ముక్కు మంటలు అలా పుడుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఒడుచుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కండిషన్లో ఎలియం సీపా 6 కానీ మ్యాక్సిమం అవసరమైతే 30 కానీ వేస్తే తగ్గిపోతాయి, అలా అన్నమాట. ఇన్ సమ్ క్రానిక్ మెంటల్ కేసెస్ అంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిన కేసెస్లో అబ్సెషన్స్ ఆఫ్ ఫాస్టిడియస్నెస్ అని చెప్పారు పొద్దున మీకు, ఓసిడీస్ అంటాం కదా, అలాగే సూసైడల్ మ్యానియాక్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆర్సెనిక్ ఆల్బమ్తో క్యూర్ అవుతారు. కానీ హవెవర్ సమ్టైమ్స్ ది సిమ్టమ్స్ రిలాప్స్ ఆఫ్టర్ మేబీ 6 months or 1 year. అలాంటప్పుడు వాళ్ళకి తూజా అనే మందుని వేస్తే అది కోర్సుని పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ అంటారు తూజా అనేటువంటిది, ఎందుకంటే అది కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్ రెమెడీస్. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ కూడా దీని సైకోటిక్ టింజ్ ఎక్కువ ఉంటుంది ఆర్సెనిక్ ఆల్బంలో. సో ఆర్సెనిక్ ఆల్బమ్ని దాని యాక్షన్ని కంప్లీట్ చేయాలంటే తూజా పనిచేస్తుంది, అది చెప్పారు మాస్టర్ గారు. అలాగే ఇంకొక మంచి మన వాళ్ళందరికీ హోమియోపతి వైద్యం అనగానే అసలు హోమియోపతికి చాలా చోట్ల మంచి పేరు వచ్చింది కూడా ఈ పులిపిర్ల వల్లే. మా దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు, చాలా బాగా పనిచేస్తాను హోమియోపతి, నేను తూజా వేసుకున్నాను, అసలు పులిపిల్లను రాలిపోయాయండి అని చెప్పారు.
ఆ హోమియోపతికి అంటే ఒక మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి వన్ ఆఫ్ ద మెడిసిన్ తూజా అనమాట. పులిపిర్ల వల్ల చాలా మంది వాడుతూ ఉంటారు. పేరు తెచ్చింది, తర్వాత ప్రమాదం కూడా తెచ్చింది. అదే అంటే రాలిపోతాయి అన్నాక ఏమేమి రాలిపోతాయి కూడా తెలియదు, బట్ పులిపిర్లు ముందు రాలుతాయి. ఫిజికల్గా రాలేవి కానీ అండ్యూగా తూజా వాడేప్పటికి పైన అసలు రాలుతాయి ఆలోచనలు చాలా. అది మాస్టర్ గారు చాలా ఇదిగా రాశారు ఇక్కడ చూడండి, అందుకని రెడ్లో పెట్టడం జరిగింది. దెర్ ఈస్ ఎ ప్రాక్టీస్ దట్ తూజా ఈజ్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ ఆఫ్ వాట్స్ బేసింగ్ ఆన్ ఫిజికల్ సిమ్టమ్స్ అలోన్. అంటే వాట్ ఎలా ఉంది, ఆ షేప్ ఎలా ఉంది అని చూసి వేస్తారు. దాని యొక్క వాడి మైండ్ కానీ వాడి జనరాలిటీస్ కానీ మొడాలిటీస్ కానీ సంబంధం లేకుండా వేస్తారు. వేసినప్పుడు ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ తూజా ఈజ్ యూజ్డ్ అండ్ వాట్స్ ఆర్ డిసపియర్డ్, ఒక్కోసారి వేసినా పని చేయవు దేవుడి వల్ల, కానీ వాడు కనుక వాట్స్ ఊడిపోతే మాత్రం ఇన్ సచ్ కేసెస్ ద పేషెంట్స్ మే డెవలప్ ఇన్క్యూరబుల్ డిసీజెస్. ఇక ఇన్క్యూరబుల్ అంటే అర్థం అంటే హోమియోపతి కూడా ఏం చేయలేదు. ఇక ఇన్క్యూరబుల్ స్టేజ్ అంటే వారు చెప్పారు ఇందాక, ఆ స్టేజ్లో అనమాట లాస్ట్ స్టేజ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. అంటే డైరెక్ట్గా 30 ఏళ్ళు ప్రమోషన్ వచ్చేస్తుంది మనకి అని చెప్పారు. 30 ఏళ్ళు పడుతుందని చెప్పారు కదా, అంటే అలాగనే కూడగొట్టుకుంటే 30 ఏళ్ళు ప్రమోషన్ వస్తుంది ఒకేసారి. అటువంటి ఇన్క్యూరబుల్ స్టేట్కి వెళ్తాం. అయితే ఇక్కడ ఇవన్నీ నేను చెప్తుంటే నాకు ఒకటి అనిపించింది, అసలు ఎవడు కూడా అండి ఇప్పుడు ఎలా తయారైపోయారంటే, అమ్మో ఇది వేసుకుంటే మంచిది కాదా, 30 ఏళ్ళు నాకు ఇలాంటి ఇన్క్యూరబుల్ డిసీజెస్ వస్తాయని అసలు ఎవ్వడికి లేదు. ఇవాళకి ఈ క్షణానికి నాకు ఇది బాగుండాలే తప్ప అసలు ఇప్పుడు ఆ స్టేజ్ మనిషికి కాదండి, ఫ్యూచర్లో నీకు మంచిది కాదని చెప్తే వినే స్టేజే పోయింది మాస్టర్. అసలు వాటికి ఇవాళ వరకే బాగుండాలి, అంతవరకే. సో కాబట్టి వన్ నీడ్స్ టు బి కాషియస్ అండ్ ఫాలో హోమియోపతిక్ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎవ్రీ కేస్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ న్యూమరస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, 30 ఏళ్ళ నుంచి చేశాను, 30,000 మందిని చూశాను అనేది అసలు ఎప్పుడు లెక్కలేదని మాస్టర్ గారు మనకి ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ప్రతి పేషెంట్ని కొత్తగానే చూస్తూ వాళ్ళకి సేవ మనం ఎలా మొదటివాడికి ఎలా సేవ చేసుకున్నాం అలాగే మనం చేసుకుంటూ ఉంటే తప్ప ఇలాంటి పొరపాట్లు మన ద్వారా జరగకుండా ఉంటాయి. ఇది ఎలాంటిదంటే 30 ఏళ్ళ నుంచి ఎలక్ట్రిసిటీతో వర్క్ చేస్తున్నాను, ఇన్సులేషన్స్ అని చేసుకుని ఇవాడు ఒక్కరోజు ఇన్సులేషన్ లేకుండా డైరెక్ట్ ముట్టుకుంటానంటే 30 ఏళ్ళ నుంచి చేస్తుంది కాస్త పోతే అలా ఉండడు. దానికి మాస్టర్ గారు ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్పింది కూడా ఏంటంటే, కార్ డ్రైవ్ చేస్తున్నట్టు వాడు 300 కిలోమీటర్ డ్రైవ్ చేసా కదా, ఈ 10 కిలోమీటర్లు ఎవరు చేస్తాడని చేతిలో పెట్టి కూర్చుంటే ఏమవుతుంది వాడికి, అలా అవుతుందిరా నీకు. ఏ రోజు నువ్వు ఆ ఏమర్పాటు నీకు కలిగిందో అది పోయిందంటే నువ్వు అలాంటి కార్ డ్రైవర్ అవుతావని చెప్పారు. సో కాబట్టి మరి ఏ రోజు అది ఉండటానికి వీల్లేదు. అందుకోసమే మనకి రిఫ్రెష్మెంట్స్, ఈ కోర్సెస్, ఇవన్నీ క్లాసులు ఆ బుర్ర మళ్ళీ లైన్లోకి రావడానికి డివేట్ అయిపోతుంది, సోరా ఉంటుంది కదా మనకు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హూ హ్యాస్ అన్ OCD ఆఫ్ ఎక్సెసివ్ క్లీన్లీనెస్, హీ మే టర్న్ అవుట్ హిస్టరిక్ గ్రాడ్యువల్లీ. In such cases, arsenic album 10 mg or 50 mg one dose can cure them. However, after a year or two, the hysteric conditions may relapse. Then, depending upon the symptoms, a deeper acting remedy has to be administered. That is generally maybe Tuja. అలాగే టైం అయిపోయింది అనుకుంటూనే ఉన్నా. అంటే పని చేస్తాను మధ్యలో కొన్ని నిమిషాలు నేను తినేసే కదా, మధ్యలో కొన్ని మినిట్స్ నేను తినేసి అంటే ఒక శుభవార్త చెప్పి పని చేస్తాను. ఆర్సెనిక్ ఆల్బమ్కి ఎనిమికల్స్ లేవటండి కాబట్టి కొంచెం అంటే ఇది వేసేదానికి ముందు వెనక ఏమో భయపడక్కర్లేదు, కానీ వేసేటప్పుడు మాత్రం భయపడదు. ఎందుకు భయపడాలని చెప్పారు? ఇట్ ఈస్ సో డీప్ యాక్టింగ్. ఇది టాపిక్ చిన్నదే కానీ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ సమయం అరగంటే కాబట్టి అయిపోయింది. బహుశా విషయం అర్థమైంది అనుకుంటున్నాను. వాసుదేవ.